రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. నిన్న కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పూర్తిగా ప్రవేశించగా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళలోకి ప్రవేశించాల్సి ఉన్న ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండడంతో వారం ముందుగానే వచ్చేశాయి. ఇటు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు కూడా రుతుపవనాలు విస్తరించాయి. వాటితో పాటు అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలు, లక్షద్వీప్, మహీ వంటి ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ఎంటర్ అయ్యాయి. వాతావరణం అలాగే అనుకూలిస్తే మరో 2-3 రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ఎంటర్ అయ్యే అవకాశం మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంటే ఈ నెల 27 నాటికి తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలోని మరిన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించి ఐఎండీఏ పేర్కొంది. రుతుపవనాల ప్రభావంతో కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలకు భారత వాతావరణ రెడ్, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. కర్నూలు, కాసార్ రోడ్డు జిల్లాలకు రెడ్ అలర్టు, మిగిలిన 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేసింది. అది సోమవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయం ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని, అత్యవసర పరిస్థితిపై కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశామని కేరళ ప్రభుత్వం పేర్కొంది. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనాధికార సమాచారాన్ని సోషల్ మీడియాపై వైరల్ చేయొద్దని కోరింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న ఉదయం వాయుగుండంగా బలపడింది. నేడు అది మరింత బలపడనుంది. మరోవైపు బంగాళాఖాతంలో ఈ నెల 27న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ తర్వాత 2 రోజుల్లో మరింత బలపడనుందని ఐఎండీ పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది.